హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి షో. ఈరోజు మా ఇంట్లో రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం, హోమం చేస్తున్నాము. ముందుగా అందరికీ మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అయితే వచ్చేసారని అన్ని రెడీ చేసుకుంటున్నారు పూజకి. మేము ఎలా చేయించుకుంటున్నామో పూజ విధానం అంతా ఈ వీడియోలో మేము జరుపుకున్న పూజ అంతా మీకు చూపిస్తాం. పూజకు కావాల్సిన వస్తువులని మేమైతే రెడీగా పంతులు గారు ఇంకా అన్ని రెడీగా సిద్ధం చేసుకొని, ఇలా ఫ్లవర్స్ కావాల్సినవన్నీ, పసుపు, కుంకుమ, ఇంకా రుద్రాభిషేకానికి కావాల్సిన 5 రకాల పళ్ళ రసాలు, ఆ శివలింగంని కూడా ఇంకా పంతులు వాళ్ళే తీసుకొచ్చారు అన్నమాట. గుడి నుంచి వాళ్ళే తీసుకొచ్చారు. అదే లింగానికి మన దగ్గర ఉన్న ఇంట్లో పూజ చేసుకున్న వెండి లింగం ఉంది మా ఇంట్లో, ఆ వెండి లింగం పెట్టేసుకొని శివయ్య దగ్గర అభిషేకానికి అంతా రెడీగా సిద్ధం చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసాము పూజనైతే. ओम प्रपंचकारकाध्यक्षाय नमः। ओम सूर्यचंद्राखिलोचनाय नमः। ओम श्वेतवर्णाय नमः। ओम विघ्नराजाय नमः। ओम पंचवक्त्राय नमः। ओम निरामयाय नमः। ओम सर्वाभीष्टप्रदाय नमः। ओम सर्वकार्याग्रपूजिताय नमो नमः। श्री महागणाधिपतये नमो नमः। नानाविध परिमलपत्र पुष्पपूजां समर्पयामि। ओम दशांगं गुग्गिरो वेदं सुगन्धं सुमनोहरं रूपं ग्रहादेश सर्वदेवं वनस्पत्युद्भवे दिवे नानागन्धेषु संयुतः सर्वदेवानां धूपोऽयं शमनिशं रुद्रानुवाकाञ्चकं ध्यायेति त्रिससिद्धये ध्रुवपदं विप्रो विचिन्ते शिवं ब्रह्माण्डव्याप्तनीलाभसितैमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाः कवर्धाः कनकशिशिखलाचण्डकोदण्डहस्ताः रक्षा रुद्राक्षमाला सुरलितवशशाम्भवा मूर्तिवेदाः रुद्रा श्री रुद्रसूक्त प्रकट विभवानः प्रयच्छन्तु सौख्यम्। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां महाकालमोङ्कार ममलेश्वरं परल्यं वैद्यनाथं च दाकिन्यां भीमशङ्करं सेतुबन्देतुरामेशं नागेशं दारुकालेनं वाराणस्यां तु विश्वेशं जयं। మనసారా శివయ్య అభిషేకం అలంకరణ చేసుకొని శివయ్య పూజ మనస్ఫూర్తిగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా హోమం అయితే స్టార్ట్ చేసాము. గణపతి హోమం స్టార్ట్ చేసాము.
ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుకుంటూ అందరూ కూర్చున్నాము. ఇంకా హోమం గొడ్డం చుట్టూ కూర్చొని చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది అసలు హోమం చేస్తుంటే. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ హోమం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పటివరకు అయితే మేమైతే ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి చాలా మంచి వైబ్ వచ్చింది. ఈసారి అయితే చాలామంది మా నేబర్స్ వెల్ విషర్స్ కూడా మాతో పాటు హోమంలో కూర్చున్నారు. అందరితో అలా కూర్చొని చేయించుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా మేము హోమం చుట్టూ పూర్ణాహుతి పట్టుకొని ప్రదక్షిణ చేసి ఇంకా పూర్ణాహుతి మనము ఆ హోమం గుండంలో వేసి మొక్కుకోవాలి కదా. అందరం కలిసి ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా గణపతిని తలుచుకుంటూ అంతా మంచి జరగాలి, అందరినీ బాగా చూసుకో దేవుడా అని అనుకొని నేను స్వాహ అన్నప్పుడు మధ్యలో పెట్టేసి ఓం సప్తదే అగ్ని సమిద సప్తజిహ్వా సప్తరిష సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధ్యాత్వా యజంత సప్తకృతే స్వాహా పూర్ణ మొదటి కథమ్మ. మరి పూర్వము ఒకగానొక సమయంలో శూద్ర మహాముని తన శిష్యులతో కలిసి నైమిషారణ్యంలో కూర్చొని ఉన్నారట. ఆ విధంగా వారు కూర్చొని ఉండగా ఆ యొక్క శిష్యుల నుంచి ఒక శిష్యుడు నమో నమః చకం యొక్క తల్లిదండ్రులకు పెద్దవారికి మనస్సులో పాద నమస్కారం చేసినట్టుగా భావించుకోండి. మాలా కరుణించి కాపాడు హారతి గొనుమా వైకుంఠదా మనసారా స్వామిని కొరచి హారతులేరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొరచి హారతులేరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. చూసారు కదండి, పూజలు అయితే చాలా అద్భుతంగా జరిగాయి. రుద్రాభిషేకం, వ్రతం, హోమం అన్నీ చాలా బాగా జరిగాయి. వచ్చిన అతిథులందరికీ మేము వడ్డించి అందరూ కడుపు నిండా భోంచేసి ఆ శివయ్య పూజలో అందరూ పార్టిసిపేట్ చేసి శివయ్య పూజలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు అందాయి. చాలా మంచిగా అనిపించింది. అందరూ చాలా బాగా ఫీల్ అయ్యారు. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.